అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఎవ్రీ మంత్ మనం చేస్తూనే ఉంటామంటే రాశి ఫలితాలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు మే నెల రాశి ఫలితాల గురించి మనం మాట్లాడబోతున్నాము. దానికన్నా ముందు ఎప్పటికైనా సరే గోచారం మాట్లాడుకోవడం అనేది అంటే వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోచార రీత్యానే 12 రాశులకి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్లానెట్స్ అందరికీ తెలుసు, 9 ప్లానెట్స్ ఉంటాయి, అలాగే 12 రాశులు ఉంటాయి. అసలు రాశి అంటే ఏంటి? రాశి అంటే మీరు పుట్టిన నక్షత్రం, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, అది ఏ భావంలో ఉన్నాడో మనం దాన్ని రాశి కింద పరిగణిస్తాం అన్నమాట. అంటే పుట్టిన నక్షత్రం బట్టి. సో అందరు రాశుల వారికి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, గ్రహాలు మారుతూనే ఉంటాయి. సో గ్రహాలు మారినప్పుడల్లా మనకి ఫలితాలు అనేవి మారుతూనే ఉంటాయి. సో తప్పక ఫస్ట్ మనం ఏంటంటే గోచార రీత్యా మేలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము. మేలో ఏంటంటే చాలామందికి తెలిసిన విషయం, అందరికీ ఇప్పుడు అందరు యూట్యూబ్లు కూడా చూస్తున్నారు, అందరూ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తున్నారు, అండ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి. సో మేజర్ గ్రహాల మూమెంట్ మనకి మేలో ఎక్కువ ఉంది. అంటే ఏంటి, మనకి శని మూమెంట్ మనకి తెలుసు, ఉగాదికి ముందే మూవ్ అయ్యాడు, అది మనకి మీనంలోకి మూవ్ అయ్యారనమాట. అలాగే మనకి మెర్కురీ బుధుడు ఉన్నారు, అందులోనే మీనంలో మనం మాట్లాడుకున్నాం. పంచగ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము, ఇదే రాశిలో జరిగిందనమాట. రాహు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. రాహు ఏమో మే 18కి మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే కేతు మే 18కి ఏమో మనకి సింహానికి వెళ్తున్నారు అనమాట. అండ్ ఆల్సో మనకి ఇందులో ఇంకొక గ్రహం కూడా ఉంది, అదేంటంటే శుక్రగ్రహం. శుక్రుడు ఎగ్జాల్టేషన్ పొజిషన్, అంటే ఉచ్చ స్థితిలో ఉంటారనమాట మీనరాశిలో. అలాగే బుధుడు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏంటంటే నీచ స్థితిలో ఉన్నారు. ఆయన మూమెంట్ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో జరగబోతోంది, 7th ఎక్కడికి, మేషానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, సూర్యుడు సంక్రమణం అనేది మనం ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది. మేషానికి ఆయన మే 14కి వెళ్తున్నారు అనమాట. అలాగే మేజర్ గ్రహం గురించి మనం మాట్లాడుకున్నాము, శని గ్రహం మార్చ్ 29th మూవ్ అయ్యారు మీనానికి. ఈయన 2.5 ఏళ్ళు ఇక్కడే ఉంటారనమాట. అందరికీ తెలుసు, అందరూ భయపడుతూ కూడా ఉంటారు. ఏళ్ళనాటి శని అనేది అందరికీ భయాందోళన అందరికీ కలుగుతూ ఉంటుంది. బట్ ఎవరెవరికి ఏలినాటి శని ఉందనేది మనం చూద్దాము. కుంభానికి అంటే మనకి లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఏలినాటి శని. అలాగే మీనానికి 2వ ఘట్టంలో ఉంది. మేషానికి ఇప్పుడే స్టార్ట్ అయింది, అంటే మేషరాశి వాళ్ళకి. అలాగే ఇంకో మేజర్ గ్రహం మనం ఎప్పుడు మాట్లాడుకునేది గురుగ్రహం. గురువు ఏంటంటే ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయనేమో మనకి మిథునానికి మే 14కి వెళ్తున్నారనమాట. సో మీరు చూసారు కదా, మేజర్ గ్రహాల మూమెంట్ ఉంది. అలాగే ఏంటంటే మార్స్ ఇంకో గ్రహం, ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం. దాంపత్య అనుకూల గురించి కూడాను మనం ఎప్పుడు చూసేది మనం కుజగ్రహమే చూస్తాము. అలాగే అంటే ముందుకెళ్ళడం కానీ, దూసుకెళ్ళడం కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ, ఒక కాన్ఫిడెన్స్ కానీ కూడా మనం ఎప్పుడు మార్స్ని మనం చూసుకుంటూ ఉంటాం. అంటే కుజుడి పొజిషన్ మనం జాతకంలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఆయన ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు. సో ఈ నెలంతా కూడా ఇదే ఇంట్లో, అంటే కర్కాటక రాశిలో ఉండబోతున్నారు, నీచ స్థితిలో ఉన్నారనమాట. ఇవి మనం మాట్లాడుకోవాల్సిన, అంటే ఇది గోచారం. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఏంటంటే ఒక్కొక్క రాశి వారిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, జనరల్ పరిహారాల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో జనరల్ పరిహారాలు ఎప్పుడైనా సరే, ఇప్పుడు చాలా మేజర్ మూమెంట్ ఉన్నది ఏంటంటే రాహుకేతు మూమెంట్ ఉంది. సో దాని గురించి మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ పూజలు, లేకపోతే నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది. అండ్ ఆల్సో ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడల్లా ఎప్పటికైనా సరే రాహుకేతు పూజలు చేయడం మంచిది. అంటే నివారణ పూజలు అంటూ ఉంటాం అన్నమాట. తప్పక ఇది చేయాలి. మే నెలంతా కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కొన్ని రాసుల వారికి అంత బాగాలేదు. ఇప్పుడు మనం చూద్దాము ఎవరెవరికి, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందాము.
అండ్ పరిహారం విషయానికి వస్తే కనుక నవగ్రహాలు ఒకటి కాకుండా ఎప్పటికైనా నేను మాట్లాడేది శక్తి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో తప్పక పాజిటివ్ స్ట్రెంగ్త్ నేను చెప్పేది, పాజిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో నిత్యం మనం ఏంటంటే శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా సరే చాలా బాగుంటుంది. ఈ గ్రహ ఇవి కూడా గోచరాలు అండ్ ఆల్సో ఫలితాలు కూడా కొంతవరకు వాళ్ళకి పాజిటివిటీని తీసుకొస్తాయి అన్నమాట. ఎప్పటికైనా నేను అడ్వకేట్ చేసేది కానీ చెప్పేది కానీ ఎవ్రీడే నిత్యం దేవి పూజలు చేయండి అనేది చెప్తూ ఉంటాం అనమాట. శక్తికి మించింది ఇంకా దేవతలు లేరు నా ప్రకారం. సో తప్పక శక్తి పూజలు చేసేవారు, అమ్మవారి పూజలు చేసేవారు మాత్రం బాగా చేయండి. అంటే నిష్ఠగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కొంతవరకు బాగుంటుంది. చాలామందికి తెలుసు మేషరాశికి ఇప్పుడే ఏలినాడ్స్ అని నేను కూడా చెప్పాను. ఏలినాడ్స్ అని మొదలైంది. సో ఫస్ట్ ఘట్టంలో ఉంది. దానికి పెద్ద భయపడవలసిన అవసరం ఏం లేదు. మేషరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే 12వ లార్డ్ అని మనం చూసాము అంటే మనకి 3వ ఇంటికి మూవ్ అయినప్పుడు, అంటే జూపిటర్ 3వ ఇంటికి మూవ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఏలినాడ్స్ అని ఉంది అని భయపడడం కన్నా వెళ్ళి దానికి పరిహారాలు చేయడం చాలా మంచిది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే మీకు మీ జాతక రీత్యా మీకు ఏమైనా అడ్వైస్ కావాలి అంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించడం మంచిది. అలాగే మాకు జాతి రత్నాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మన జాతి రత్నాలు కూడా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒక రెమెడియల్ మెషిన్ పరిహారాల కిందే చెప్తూ ఉంటాము. సో జాతక రీత్యా మీకు జాతి రత్నాలు కావాలి అనుకుంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదించవచ్చు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి. తులారాశి వాళ్ళకి ఈ నెల మే నెల ఎలా ఉందో చూద్దాం. తులారాశి వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక వీళ్ళు కూడా అదృష్టవంతులే, చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఆఫ్టర్ మే 14 నేను మాట్లాడేది. ఎందుకంటే జూపిటర్ మూవ్ అవుతున్నారు. జూపిటర్ పరిపూర్ణ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఈ రాశిని చూస్తున్నారనమాట. దృష్టి ఉంది, జూపిటర్ అంటే గురు దృష్టి ఉంది. సో తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది. చేసే పనిలో కూడా వీళ్ళకి ఉన్నతి, అంటే తరక్కి అంటాం కదా మనం, ముందుకెళ్ళే ఒక నెల కింద మనం తీసుకోవచ్చు. ఏదైనా స్టెప్పింగ్ స్టోన్, ముందు అడుగు వేయడం, అలాగే దాంట్లో విస్తరించడం అనేది జరుగుతుందన్నమాట. సో తప్పక పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అంటే వాళ్ళు అనుకున్న లైఫ్ పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్లో కూడా మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఈ నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది. ఎందుకంటే 11th లార్డ్ చూస్తున్నాడు. ఏది పట్టినా వీళ్ళకి తప్పక లాభం అనేది చేకూరుతుంది అన్నమాట. ఎందుకంటే సన్ ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు 11వ లార్డ్. అదే ఈ రాశిని కూడా చూస్తున్నారు. దృష్టి అనేది ఉంది. సో తప్పక ఏది పట్టినా చాలా బాగుంటుంది. వాళ్ళకి ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి వీళ్ళకి. ఆపర్చునిటీస్ వీళ్ళు తీసుకుంటారు. తప్పక చేసే పనిలో అనేది ముందుకెళ్ళడం అనేది ఈ నెలలో జరుగుతుంది. అలాగే ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేయండి. తప్పక ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి. డబ్బు సంపాదించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు కానీ, గవర్నమెంట్తో పని చేయించుకోవాలన్న వాళ్ళకి కానీ, అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ అనుకుందాం, లేకపోతే పొలిటికల్ కెరియర్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక ఈ నెల చాలా బాగుంటుంది. ఇది ఒక వండర్ఫుల్ మంత్, వీళ్ళకి హ్యాపీ మంత్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, ఎందుకంటే జూపిటర్ మూవ్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశికి అధిపతి కూడా మనకు తెలుసు, శుక్రుడు అయ్యారు. శుక్రుడేమో ఇప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నారు. ఈ నెలంతా ఉచ్చస్థితిలో ఉంటారు. సో తప్పక ఎవరో ఒకళ్ళు వీళ్ళని పైకి తీసుకొచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఉన్నత వ్యక్తులతో వాళ్ళకి సత్సంబంధాలు ఏర్పడతాయి. అంటే వాళ్ళు పైకి తీసుకొచ్చే వాళ్ళు కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడాను ఈ నెలంతా చాలా బాగుంటుంది. హెల్త్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు శ్రమ అనేది చాలా అధికమవుతుంది. కొంతవరకు మనం ఏంటంటే డయట్ ప్లానింగ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసుకుంటూ
ఏంటంటే ఎలాగో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది, సేవింగ్ మెంటాలిటీ కూడా ఉంటుంది కనుక తప్పక వీళ్ళకి రాబడి అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ట్రావెలింగ్ కూడా ఏంటంటే వీళ్ళకి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ షార్ట్ టర్మ్ ట్రావెల్స్ కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళు చేసే పని మీద అనమాట. తప్పక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. అది మాత్రం చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఈ నెల హ్యాపీగా గడుస్తుంది. అలాగే ఏంటంటే పరిహారాలు అయితే మాత్రం తప్పక చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే శని మనకు తెలుసు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బెనిఫిట్ ఫర్ దిస్ రాశి అన్నమాట. ఆయన 6th హౌస్లో పడున్నారు, ప్రస్తుతం రాహుతో పాటు ఉన్నారు కదా ఫస్ట్ హాఫ్. సో కొంతవరకు హెల్త్ చూసుకోవాలని ఆల్రెడీ చెప్పాము. అండ్ ఆల్సో వీళ్ళు తప్పక పరిహారాల విషయానికి వస్తే కనుక శనికి పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. శనివారం గుడికి వెళ్ళి శనిని దర్శించుకోవడం, అలాగే తైల దీపం పెట్టుకోవడం చాలా మంచిది. ఇంట్లో కూడా దీపం పెట్టుకోవచ్చు. తప్పక ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే ఎప్పుడు మనం చెప్తూ ఉంటాము గోవుకి ఎస్పెషలీ సాటర్డే ఆహారం పెట్టండి. ఎందుకంటే గోవులోనే మనం అన్ని ప్లానెట్స్ కూడా చూస్తాం. సో అన్ని ప్లానెట్స్ శాంతిస్తాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది కనుక అన్నీ బాగుంటాయి వీళ్ళకి. ఈ నెలంతా చాలా బాగుంటుంది.